జమ్మూ కాశ్మీర్లోని పహంగా లోయలో జరిగిన ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో ఉగ్రవాద దాడిలో 29 మంది మృత్యువాత పడ్డారు. వీరందరికీ సంబంధించి దేశం మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకొని శాంతియుత వాతావరణం కల్పించాలని కోరుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈత కూడా రవిశంకర్ గారు ఉన్నారు. ఆయన మనసు సార్ ప్రధానంగా జీవితం ఉగ్రవాద దాడిని మనం ఎలా చూడాలి సార్? చాలా నీచాతి నీచమైన చర్య. ఎందుకంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురై అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు పెద్ద ఎత్తున. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున పర్యాటక రంగంగా అభివృద్ధి చెంది భారతదేశం నలుమూల నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా అక్కడ రావటం, ప్రజలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటున్న పరిస్థితిలో ఎందుకంటే ఎక్కడా కలిగినలుగా అమాయకుల మీద దాడి చేయడం వల్ల చాలా దుర్మార్గ చర్య ఇది. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే మోడీ గారు ఒక మంచి ఆలోచనతో మళ్ళీ కాశ్మీర్ని ప్రజలకు దగ్గర చేయాలని అక్కడ వేలాది కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న ఈ తరుణంలో మరి దారుణంగా ఈరోజు ఈ దాడిలో గొప్ప విషయం ఏంటంటే ప్రజల్ని నిలబెట్టి మీ కులం ఏంటో అలా వ్యక్తి ఏంటో ఎక్కడోడో ఆరా తీసి అలా ఆధార్ కార్డు తీసుకుని చూసి మరి చంపడం వల్ల ఇంత నీచమైన కార్యక్రమం ఎప్పుడు చూడం. ఎందుకంటే ఈరోజు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకు మరి ఈ భార్యాభర్తలు కొత్త భార్య 6 రోజులు ఇది పెళ్ళి, ఆ భార్య ఎదురుగా భర్తని వేరే కాల్ చేశారు. అలాగే మరి బెంగళూరు నుంచి వెళ్ళిన ఒక జంట కొడుకు తల్లి భర్త అతను కాశ్మీర్ చూడని విపరీతమైన కోరిక ఎప్పటి నుంచో 45 ఏళ్ళ వయసులో ఇప్పుడు వెళ్ళగలిగాడు అతను. మరి అతన్ని భార్య ముందు కొడుకు ముందు అతని ఐడి కార్డు చూసి మరీ కాల్చారు. ఈ రకమైన చర్య జరిగినందుకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయులవుతే హిందువులవుతే భారతీయులవుతే దీని మీద ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరితో ఉన్నారో వారు చేస్తున్న దుశ్చర్యాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రతీకార చర్య ఉండాలి. ఏమైనా ఈ పాకిస్తాన్ మొత్తంలో ఉన్న ఈ టెర్రరిస్ట్ మోడల్ని అర్థం చేయాలి భారతదేశం. ఎందుకంటే మోడీ గారు నిద్రపోరు. ఎందుకంటే చాలా తీవ్రమైన చర్యని మన భారతీయ జనతా పార్టీలో మోడీ గారి నాయకత్వం అందరూ కూడా గుర్తించి ఈరోజు చాలా తీవ్రంగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏమైనా ప్రజల కోరిక ఒకటే, ఎందుకంటే జరిగిన దురాఘాతాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలు ఇంకా ఈరోజు నేను ఒక ముస్లిం ఆయనతో మాట్లాడాను. ఆయన వచ్చి నా దగ్గర ఒకటే చెప్తున్నాడు, ఏమైనా పాకిస్తాన్ కొట్టేయాలి, మనం పాకిస్తాన్ ఉండటం కుదరదు, ఈ పాకిస్తాన్ ఉండటం వల్ల ఈ ఉగ్రదాడులు జరుగుతున్నాయి అని ఒక ముస్లిం వ్యక్తి నా దగ్గర చెప్తే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి విధం ఇవాళ భారతీయులు మనం భారతీయులందరూ ఒక మాట మీద రావాలి, వచ్చి ఈ దీన్ని తీవ్రంగా ఖండించాలి. అమాయకుల ప్రజలు చంపడం చాలా దురాగత. ఏదైనా మిలిటరీ మీద దాడి అంటే వేరే సంగతి, కానీ ఒక అమాయక ప్రజల్ని ఎంతో ఆనందం గడుపుతున్న కుటుంబాలని ఇవాళ ప్రపంచంలోనే ఒక సుందర ప్రదేశం మినీ స్విట్జర్లాండ్గా ఉన్న ఐలాండ్ అది. అక్కడ ఎంతోమంది వెళ్ళి ఎన్నో రకాలుగా సినిమాలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ సెలబ్రిటీస్ అక్కడ షూటింగ్లు తీసే పరిస్థితి. అటువంటి చోట మరి ఈరోజు ఎంతో వ్యవహారం చేస్తుంది. అక్కడ ఏమి తెలియక పాపం ప్రజలు ఏదో తుపాకులు దీపాల సామాను కాల్చుకుంటాను ఆనందంలో ఉండి అలా అనుకుంటే మరి ఒకళ్ళు చంపుకుంటే చూసి భయభ్రాంతులై రోదతులై పరిగెడుతుంటే చిత్రగాతులు తీసుకెళ్ళి వాళ్ళు లేరు. మరి ఇప్పుడు 29 మంది మరణించారన్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు. ఏమైనా దీని మీద ప్రపంచ దేశాల్లో అందరూ ఒకటి దీన్ని ఖండించడం కాకుండా దీన్ని కంపల్సరీ భారత ప్రభుత్వం చర్య తీసుకోవాలి. భారతీయులే కాదు అన్ని వర్గాల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కోరుతున్నారు. కాబట్టి ఇటువంటి దుశ్చర్య మళ్ళీ ఇంకొకసారి జరగకుండా, ఎందుకంటే మోడీ గారి నాయకత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసి మరి కాశ్మీర్ని ఇండియాలో ఒక భాగం కాకుండా కాశ్మీర్ ప్రజలు మన ఇండియా ప్రజలు భాగం కాకుండా స్నేహ స్వభావంగా వెళ్తున్న తరుణంలో ఇది ఒక అమర్నాథ్ యాత్ర ప్రారంభించే సమయంలో ఇది చేయడం చాలా దురాగం. ఎందుకంటే ఇదివరకు కూడా అమర్నాథ్ యాత్రను అడ్డుకోవాలని చాలాసార్లు ప్రయత్నాలు జరిగినాయి. రేపు జూన్ 3వ తారీఖున అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఈ దైవభక్తి కైలాసకి అమర్నాథ్ చూస్తాకి వేలాది లక్షలాది మంది అదే దారిని వెళ్ళాలి. ఆ దారిని టార్గెట్ చేసుకుని అమర్నాథ్ యాత్రను ధ్వంసం చేయాలి, బ్రేక్ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. ఈ దురాగతులు టెర్రరిస్టు ఈ తోయబా టెర్రరిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ పాకిస్తాన్ సావరం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళు ప్రకటించడం మేమే చేసామని
అందుకు దీని మీద కంపల్సరీ భారత ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ చనిపోయిన మరి కుటుంబాలందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ ప్రకటన సానుభూతి తెలియజేస్తా. భగవంతుడు ఆ ఆత్మకి శాంతి ప్రకటించాలని, అలా ప్రభుత్వాలు ఆ కుటుంబాలు ఆదుకోవాలని, ఇటువంటి తరగతి మరి ఇంకొకసారి జరగకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మరి ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి అమర్నాథ్ యాత్రకు వచ్చే బ్రేక్ పడే అవకాశం ఉందా, లేదా అమర్నాథ్ యాత్ర ఎలా కొనసాగుతుంది? అమర్నాథ్ యాత్ర చాలా గొప్ప హిందువుల మనోభావాలకు ముడిపడిన వ్యవహారం. ఎందుకంటే దీనికి సంబంధించి మనం ఆడుకోవాలంటే, ఎందుకంటే చాలాసార్లు అమర్నాథ్ యాత్ర భగ్నం చేయాలని చాలా గ్రూపులు ట్రై చేయడం జరిగింది. అయినా ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఏదో 1-2 రోజులు ఆగి ఆగొచ్చు, కానీ దానికి ఎప్పుడు విఘాతం కలగలేదు చక్కగా. అందుకని ఇప్పుడు కూడా ఎంతమంది ఎన్ని అడ్డంకులు పెట్టినా భారత ప్రభుత్వం అడ్డుకుంటుంది. అమర్నాథ్ యాత్ర దివ్యంగా జరుగుద్ది, అది ఆగే ప్రసక్తి ఉన్నది హిందువులకి. అది ఎంతో హృదయ స్పందనకి సంబంధించిన వ్యవహారం. సార్ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉండగా ఈ దాడి జరిగింది. గతంలో క్లింటన్ కూడా భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఇటువంటి దాడి జరిగింది. ఈ దాడి అంటే అమెరికా అగ్రరాజ్యం ఈ వ్యవహార శైలి, ఈ ట్యాక్స్ వ్యవహారానికి దీన్ని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన జరిగిన దాడి అనుకోవచ్చా? ఇదివరకు మీరు చెప్తున్నారు, క్లింటన్ కూడా ఇందాక చూశాను నేను. పూర్వం కూడా ఆయన మన భారతదేశ పర్యటనగా జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు కూడా భారతదేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. ఇదంటే ఇది ఒక కుట్ర. ఎందుకంటే విదేశీయులు ఇవాళ 2 చచ్చిపోయారు ఇప్పుడు తెలిసిన వార్త. అంటే విదేశీయుల మీద దీని ప్రభావం పడాలని కుట్ర. దీనికి రేట్లకి సంబంధం అనుకోం, కానీ భారతదేశాన్ని అపఖ్యాతి చేయడానికి మా భారతదేశంలో అమెరికా ఉపాధి పర్యటన సమయంలో కావాలని చేసిన కుట్ర ఇది. అంటే ప్రస్తుతం ఏదైతే ఈ దాడి ఉందో, ఉగ్రవాద దాడి వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉండగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క ప్రభావాన్ని తగ్గించాలనే ఉగ్రవాద దాడిగా పరిగణిస్తుంది. దీనికి పాకిస్తాన్ అండదండలు ఉన్నాయి చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వెళ్తుంది. గతంలో మనం చూసాం, పూర్తిగా కూడా సర్జికల్ స్ట్రైకులు వంటి దాడులతో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ అడ్డుకట్ట వేసాం. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న పాకిస్తాన్ ఒక్కసారిగా విడిచిపడడం పట్ల దేశం మొత్తం అప్రమత్తమైంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా ఒక నిర్ణయాలతో ముందుకు సాగేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతుందని చెప్తున్నారు. దీంతో పాటుగా అమర్నాథ్ యాత్రకు భారతదేశానికి పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఏ ఒక్కరు కూడా భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారి భావోద్వేగాలకు తగ్గట్టుగా అమర్నాథ్ యాత్ర కొనసాగే విధంగా దానికి కార్యాచరణ సిద్ధం చేసని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారు.